హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అలవాటు అయిపోయింది. ఎందుకు చిన్నప్పటి నుంచి ఉన్నారు కదా వాళ్ళు. హలో నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే చెప్పాను కదండి దేవాలయంలో ఉన్నాం మహారాష్ట్రలో అని చెప్పేసి. అక్కడ నుంచి అయితే సప్తశృంగి చూడడానికి అయితే వెళ్ళామండి. అక్కడ పైన అమ్మవారు ఉంటారు. సో అక్కడికైతే రోపు ట్రైన్స్ కూడా ఉంటాయి. లిఫ్ట్ ఉంటుందండి. వికలాంగులు ఉంటారు కదా, హ్యాండిక్యాప్ వాళ్ళు, వాళ్ళకైతేనేమో లిఫ్ట్ ఉంటుంది, రోప్ లిఫ్ట్. అలానే మామూలుగా వెళ్ళాలి అనుకుంటే కాలు నడకన వెళ్ళకుండా ఇలా పైకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతేనేమో రోప్ ట్రైన్స్ ఉంటాయి. కాలినడక వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అటు లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈ రోప్ ట్రైన్స్ వెళ్తుంది కదా, దానికి అటు సైడ్ లెఫ్ట్ సైడ్ 500 మెట్లు ఉంటాయి అన్నమాట. నన్ను అడిగితే ఆ మెట్లు ఎక్కేసి వెళ్ళిపోవడమే బెటర్. ఎందుకంటే ఇక్కడ కూడా రోప్ ట్రైన్ ఎక్కడానికి కూడా క్యూలో వెళ్ళాలన్నమాట. చాలా రష్గా ఉంటుంది. పైన వెళ్ళిన తర్వాత కూడా దర్శనానికి కూడా చాలా రష్ ఉంది. అసలు కంట్రోల్ చేయడానికి అట్లా ఏమి ఉండదు. ఎలా వెళ్ళిపోతుంది. కానీ అమ్మవారు అయితే ఆ రోజు చాలా మంచిగా అలంకరించి చేయడం బాగా చేస్తారు. అక్కడ మనకు పండితులు కూడా ఉంటారు, మన ప్రాంత పూజారులు, వాళ్ళ చేత పూజలు చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మేమైతే అలా ఏం చేయించుకోలేదు. మేడం మా వారు అలానే సార్ వచ్చేసి కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళారన్నమాట. అని చెప్పేసి మేము అవన్నీ ఆ షాప్స్ అన్నీ కూడాను అమ్మవారికి తాంబూలం ఎలా ఇస్తారంటే నాకు మన సైడ్ అట్లానే ఇక్కడ కూడా అమ్మవారికి తాంబూలం లాగా తీసుకెళ్ళిపోయి అక్కడ పూజారుల చేత పూజ చేయించుకుంటాం అన్నమాట. హోమం లాగా ఉంటుంది అక్కడ పైన.